వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మన నందమూరి బాలకృష్ణ మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మధ్య కాలంలోనే పద్మ భూషణ్ అవార్డు అయితే సొంతం చేసుకున్నాడు. సో నందమూరి ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసే టైం అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అఖండ 2 మూవీ షూటింగ్ లో అయితే చాలా బిజీగా ఉన్నాడు. సో నెక్స్ట్ మూవీస్ అప్డేట్ ఏందనేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ నందమూరి బాలకృష్ణ గారు మూవీ అప్డేట్స్ అంటే అండ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు అయితే డేట్స్ వేస్ట్ చేయడు, టైం వేస్ట్ చేయడు, మూవీ బై మూవీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు అనేసి చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మూవీ గోపిచంద్ మలినేనితో అయితే ఇవ్వబోతున్నాడు. సో వీరసింహారెడ్డి వాళ్ళ కాంబినేషన్ వచ్చింది మన అందరు తెలిసిందే. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంత మంచి క్యారెక్టర్ చేసిందో కూడా మన అందరు తెలిసిందే. సో మళ్ళీ గోపిచంద్ మలినేనితో అయితే ఒక యాక్షన్ డ్రామా ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే చేయబోతున్నాడంట. అండ్ నెక్స్ట్ సినిమా క్రిష్ జాగర్లమూడితో కూడా చేయబోతున్నాడు. అండ్ క్రిష్ జాగర్లమూడితో ఆల్రెడీ గౌతమిపుత్ర శతకర్ణి సినిమా తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిరో మన అందరు తెలిసిందే. అండ్ ఎన్టీ రామారావు జీవిత చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2 కూడా తీసి కొంచెం ఒకేలా అనిపించింది ఆ మూవీస్ అయితే. సో మళ్ళీ ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చాడంట బాలకృష్ణ గారు క్రిష్ జాగర్లమూడికి. సో ఈసారి మంచి సబ్జెక్ట్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హిస్టారికల్ సినిమా తీయబోతున్నారంట. సో ఎందుకంటే గౌతమిపుత్ర శతకర్ణి అలాంటి సబ్జెక్టే ఇప్పుడు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ తీసుకోబోతున్నారంట. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఒక వార్తో అయితే రాబోతున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్. అండ్ ఈ మూవీలో ఒక బిగ్ సర్ప్రైజ్ చెప్తాను గైస్, మీ అందరికి షాకింగ్ న్యూస్. ఆ సర్ప్రైజ్ ఏంటంటే మోక్షజ్ఞ ఈ మూవీతో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నాడంట. సో ఊహించుకుంటేనే వారేవా అనిపిస్తుంది కదా. అండ్ మోక్షజ్ఞ అండ్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయబోతున్నాడు అనేసి మన అందరు తెలిసిందే. కానీ మేబీ ఏ కారణం వల్ల ఏమో మరి ఆ మూవీ అయితే పోస్ట్పోన్ అయింది. మరి ఆ సినిమా స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. కానీ క్రిష్ జాగర్లమూడి అండ్ బాలకృష్ణ కాంబినేషన్లో మిరాకిల్ క్యారెక్టర్ అయితే ఇవ్వబోతున్నాడు. ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్ అవ్వబోతాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అనేసి బాలకృష్ణ గారు అయితే ఒక లీడ్ అయితే ఇచ్చారు. సో చూద్దాం మోక్షజ్ఞ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చాలా మంది నందమూరి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అఖండ 2 షూటింగ్ అయితే క్లైమాక్స్లో ఉంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ అవబోతుంది. అండ్ గోపిచంద్ మల్లేంది మూవీ నెక్స్ట్ తర్వాత క్రిష్ జాగర్లమూడితో అయితే వేయబోతున్నాడు. సో ఎవరు ఆర్టిస్టులు ఉంటారు, ఎవరు టెక్నీషియన్స్ ఉంటారు అని అయితే త్వరలోనే అప్డేట్ ఇస్తారనేసి చెప్తున్నారు నెక్స్ట్ మూవీస్. సో అంతే గైస్, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు పెద్ద మూవీ షూటింగ్ లో అయితే చాలా బిజీగా ఉన్నాడు. అండ్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అండ్ గురువుని మించిన శిష్యుడు అవుతున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే ఫస్ట్ సినిమాతోనే బిగ్ బ్లాక్ బాస్టర్ కొట్టిండు ఉప్పెన సినిమాతోటే. సో ఉప్పెన సినిమా తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్, ఇంత పెద్ద ప్రాజెక్టుని పట్టుకున్నాడు అంటే గ్రేట్ అనిపించింది నాకు. పెద్ద సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ కొడుతుంది అనేసి చాలా కాన్ఫిడెంట్తో అయితే కనిపిస్తున్నాడు బుచ్చిబాబు. అండ్ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్, ఇంకా మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ గారు అయితే వేయబోతున్నారు. సో ఈ మూవీ అయితే బిగ్ బ్లాక్ బాస్టర్ కొడుతుంది అనేసి చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడు. అండ్ ఒక డిఫరెంట్ సబ్జెక్టు అండ్ ఒక న్యాచురల్ సబ్జెక్ట్ అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమా పక్కా ఒక 100% బ్లాక్ బాస్టర్ కొడుతుంది అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ బుచ్చిబాబు సినిమా మరో అప్డేట్ అయితే వదిలాడు గైస్. ఆ మూవీ ఏంటంటే మీ అందరికి తెలుసో తెలీదో, నాకైతే కొంచెం తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అండ్ బుచ్చిబాబు నెక్స్ట్ ఎవరితో చేస్తున్నాడు తెలుసా? మహేష్ బాబు గారితో అయితే చేయబోతున్నాడు. సో మహేష్ బాబు గారు ఇప్పుడు SSMB 29 మూవీ షూటింగ్లో అయితే చాలా బిజీగా ఉన్నాడు, SS రాజమౌళి డైరెక్షన్లో. అండ్ ఈ మూవీ అయిపోయిన తర్వాతనే మేబీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమా డైరెక్షన్లో చేయబోతున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో అసలు నక్కతోక తొక్కొచ్చినాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ బుచ్చిబాబు. ఎందుకంటే ఉప్పెన సినిమా బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్ చరణ్ అంటే వరల్డ్ ఫేమస్ హీరో, గ్లోబల్ స్టార్ అనేసి చెప్పుకోవచ్చు రామ్ చరణ్. అండ్ అలాగే ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారితో చేయబోతున్నాడు. అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయినాక మహేష్ బాబు గారి రేంజో మన అందరు తెలుసు. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్లో హీరోలు అందరూ ఎంత స్థాయికి ఎదిగారో మన అందరు తెలుసు. సో అలాంటి స్థాయికి వెళ్ళిన తర్వాత బుచ్చిబాబు గారి డైరెక్షన్లో చేయబోతున్నాడు అంటే అసలు ఊహించలేదు కదా మన అందరం. సో మరి ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటాడో ఏంటో మరి వెయిట్ అండ్ సీ, త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాడు. అండ్ బుచ్చిబాబు గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కాంబినేషన్లో అయితే సినిమా ఉండబోతుంది. పక్కా రాసి పెట్టుకోండి సాంబా, పక్కా బ్లాక్ బాస్టర్ కొడతా అనేసి అయితే బుచ్చిబాబు గారు అయితే చెప్తున్నాడు. సో గురువుని మించిన శిష్యుడు పక్కా అవుతాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో వెయిట్ అండ్ సీ. SSMB 29 మూవీ కూడా బిగ్ బ్లాక్ బాస్టర్ అవుతుంది, ఒక డిఫరెంట్ సబ్జెక్టు అండ్ రాజమౌళి గారి డైరెక్షన్లో రాబోతుంది. సో ఈ మూవీ తర్వాత
తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు గారు రేంజ్ ఎలా వెళ్తుందో మన అందరూ తెలిసిందే. ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అండ్ ఇంకా చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళు ఎవరో మీరు కింద కామెంట్లో చెప్పండి. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియా రేంజ్లో ఎదగబోతున్నాడు. సో మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఎదిగారా అని మీరు అనుకోవచ్చు. సో రాజమౌళి గారి డైరెక్షన్ చేశాడంటే మేబీ సూపర్ స్టార్, గ్లోబల్ స్టార్ కావచ్చు, పాన్ ఇండియా స్టార్ అవ్వచ్చు, వరల్డ్ ఫేమస్ హీరో అనేసి అనుకోవచ్చు. సో చూద్దాం గైస్, అంత పెద్ద హీరో స్థాయికి ఎదిగినాక ఒక చిన్న డైరెక్టర్ అనుకోవచ్చు. అంటే బుచ్చిబాబు గారు థర్డ్ సినిమాకి అవకాశం ఇచ్చాడంటే గ్రేట్ అనుకోవచ్చు మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారు డౌన్ టు ఎర్త్ ఉంటాడు అనేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో పక్కా బ్లాక్ బస్టర్ కొట్టాలనేసి కోరుకుందాం గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే మే 9th జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిందని మన అందరు తెలిసిందే. అండ్ భారీ కలెక్షన్స్ కూడా చేసింది, 150 మేబీ కలెక్షన్ చేసింది అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశాడు అండ్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికి తెలిసింది ఒకప్పుడు. సో ఇంకో అప్డేట్ వదిలారు గైస్. ఆ అప్డేట్ ఏంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అండ్ సీక్వెల్ మూవీ కూడా ఉండబోతుందంట. అండ్ సీక్వెల్ మూవీలో ఎవరెవరు ఉండబోతున్నారు తెలుసా ప్యాడింగ్? అండ్ రామ్ చరణ్ గారు అండ్ జాన్వీ కపూర్. అండ్ రామ్ చరణ్ గారు అంటే ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి గారు వారసుడు, అంటే రామ్ చరణ్ గారు ఆబ్వియస్లీ సూట్ అవుతుంది, మన అందరికి తెలిసిందే. అండ్ జాన్వీ కపూర్ అంటే మరి శ్రీదేవి గారి డాటర్. అసలు కోఇన్సిడెంట్ అనుకోవచ్చు గైస్, అసలు ఏమన్నా సింక్ అయిందా. అండ్ రిలీజ్ కూడా బాగా లక్ వచ్చింది అనేసి చెప్పుకోవచ్చు. మేబీ ఈ సినిమా కూడా అశ్విని దత్ గారే ప్రొడ్యూస్ చేస్తారేమో అనేసి అనిపిస్తుంది. పక్కా చేస్తాడు. అండ్ వైజయంతి ప్రొడక్షన్ అంటే మన అందరు తెలిసిందే, ఒకప్పుడు తోపు దుమ్ము దులిపేసింది ఆ ప్రొడక్షన్. సో మేబీ అదే ఈ మధ్యకాలంలో కల్కి సినిమా కూడా రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ కూడా చేసుకుంది. ఆ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అనేసి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి ప్రొడక్షన్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అండ్ మళ్ళీ సీక్వెల్ మూవీ కూడా తీయబోతున్నారు. అండ్ డైరెక్షన్ ఎవరో తెలుసా? నాగశ్విన్. కల్కి మూవీ డైరెక్టర్ నాగశ్విన్ గారు ఈ మూవీకి డైరెక్షన్ చేయబోతున్నారు అనేసి తెలుస్తుంది. రామ్ చరణ్ గారు హీరోగా, హీరోయిన్గా జాన్వీ కపూర్ అండ్ మిగతా క్యారెక్టర్స్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, ఇవన్నీ త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ పక్కా ఉంటుంది గైస్, ఎందుకంటే మనం ఊహించుకోవచ్చు నాగశ్విన్ గారు కల్కి 2 ప్రాజెక్ట్ మీద చాలా బిజీగా ఉన్నాడు. అండ్ ప్రభాస్ గారు ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ ఒప్పుకున్నాడు. మేబీ కల్కి 2 సినిమా రిలీజ్ అంటే కల్కి 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టొచ్చు గైస్, ఒక 5 years పట్టొచ్చు. సో ఈ 5 years ఖాళీగా ఉండడం ఎందుకనేసి మేబీ నాగ్ అశ్విన్ గారు జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ మూవీ పైన ఉండబోతున్నాడు అనేసి నాకు అర్థమవుతుంది గైస్. ఈ మూవీ అయితే పక్కా స్టార్ట్ అవుతుంది, బిగ్ బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది. అండ్ రామ్ చరణ్ గారు లీడ్ ఇచ్చారు, ఎలాంటి స్టోరీ ఏంటి అనేసి మన అందరు తెలిసిందే. అండ్ ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకున్నప్పుడు చాలా ఎమోషనల్ అనిపించింది. ఎస్పెషల్లీ రాఘవేంద్రరావు గారు పని అయిపోయింది అనేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అన్నప్పుడు, జగదేక వీరుడు సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళాడనేసి చాలా ఎమోషనల్గా అయితే రాఘవేంద్రరావు గారు చెప్పారు. సో అలాంటిది ఇప్పుడు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ మూవీ అయితే ఉండబోతుంది. సో వెయిట్ అండ్ సీ ఎలా తీస్తాడు ఏంటి. నాగశ్విని గారు మంచి సబ్జెక్ట్ తీస్తాడు, ఎందుకంటే మహానటి లాంటి ఎంత పెద్ద బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ తీస్తాడో మన అందరు తెలిసిందే. ఒక రియాలిటీ, ఒక రియల్ సబ్జెక్ట్, ఒక న్యాచురల్ సబ్జెక్ట్ తీస్తాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఆ స్టోరీ మీ అందరు తెలిస్తే కింద కామెంట్లో అయిపోయింది గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు టాపిక్ ఏంటంటే హీరో విశాల్ హెల్త్ గురించి అయితే రకరకాల వార్తలు వస్తున్నాయి. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మదగజరాజా ఈవెంట్లో చాలా వణుకుతూ ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్పుకున్నారు. కానీ డోంట్ వరీ గైస్, హీరో విశాల్కి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, జస్ట్ మధ్యాహ్నం తినకపోవడం వల్లనే అలా జరిగిందనేసి హీరో విశాల్ గారు మేనేజర్ గారే చెప్పారు. సో డోంట్ వరీ, హీరో విశాల్ గారు ఫ్యాన్స్ అందరు కూల్గా ఉండండి, ఎందుకంటే నిన్న ఈవెంట్ ఏదైతే జరిగిందో మధ్యాహ్నం తినకపోవడం వల్లనే అలా జరిగిందనేసి చెప్తున్నారు. మంచి రికవర్ అయ్యాడు, ఇప్పుడు హెల్దీగా ఉన్నాడు అనేసి చెప్తున్నాడు. త్వరలోనే షూట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు అనేసి మేనేజర్ గారు అయితే చెప్తున్నారు. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గైస్, ఎందుకంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు హీరో విశాల్ గారికి. సో డోంట్ వరీ, వాళ్ళకైతే ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9
అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అసలు మీరు షాక్ అవుతున్నారా? ఎందుకనేసి ఈ మధ్య కాలంలో ఇండియా పాకిస్తాన్ వార్ జరగడం వల్ల ఐపీఎల్ అనేది ఆగిపోవడం వల్ల సో ఇదే గ్యాప్లో ఎంటర్టైన్మెంట్ ప్రజలు మిస్ అవుతున్నారనేసి బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మీరు అనుకోవచ్చు ఈసారి హోస్ట్గా ఎవరు ఉంటారు అండ్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తున్నారు అనేసి అనుకుంటున్నారు. డోంట్ వరీ గైస్, త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు బిగ్ బాస్ టీం అయితే. అండ్ ఇప్పుడు లేక ఆర్సీబీ ఐపీఎల్లో చూసుకున్నట్టయితే లేక ఆర్సీబీ ఫైనల్కి వచ్చింది. పాయింట్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవ్వాలన్నా ఆనందపడాలనో బాధపడాలనో అర్థం అవ్వట్లేదు. డోంట్ వరీ గైస్, మేబీ ఇండియా పాకిస్తాన్ వార్ అయితే కాంప్రమైజ్ అయింది. ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది అనేసి నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఐపీఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతావేమో, మేబీ నా ఒపీనియన్. అండ్ ఇదే గ్యాప్లో బిగ్ బాస్ సీజన్ 9 కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈసారి హోస్ట్గా ఎవరుంటారని అనుకుంటున్నారా? నందమూరి బాలకృష్ణ గారు ఉండబోతున్నారు ఈసారి హోస్ట్గా. అండ్ మనందరు తెలిసిందే బుల్లితెరపై చాలా ఎంటర్టైన్మెంట్ చేసిండు అన్స్టాపబుల్ షో ద్వారా. సో అదే సెంటిమెంట్, అదే ఎంటర్టైన్మెంట్తో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో హోస్ట్గా కనిపించబోతున్నారు. సో మేబీ ఇక నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, బుల్లితెర ఫ్యాన్స్ అందరు ఇక పండగనే చేసుకుంటారు. సో ఈసారి కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా ఆడుతారు, జాగ్రత్తగా ప్లే చేస్తారు వాళ్ళ గేమ్స్ అయినా ఏదైనా. మేబీ బాలకృష్ణ గారు తెలిసిందే కదా, మేబీ అందరు అనుకోవచ్చు ఏది బాలకృష్ణ గారు చాలా ర్యాష్గా ఉంటారు, కోపిస్ట్గా ఉంటారు అనేసి అనుకుంటారు. చాలా మందికి తెలియదు. మేబీ నాకు తెలిసినంత మేబీ బాలకృష్ణ గారు చాలా కూల్గా మంచిగా చిల్గా ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఎస్పెషలీ విశ్వక్సేన్ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు ఇలాంటి యంగెస్ట్ హీరోలతో చాలా చిల్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బయట కూడా చాలా కూల్గా ఉంటాడు. ఏదైనా ఎవరైనా బ్యాడ్గా చేస్తే ఈజీగా రియాక్ట్ అవుతాడండి బాలకృష్ణ గారు. ఎందుకంటే ముక్కుసూటి మనిషి అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఎలాంటి కల్వశం లేని మనిషి కూడా అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారు. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండరండి, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్గా అయితే నందమూరి బాలకృష్ణ గారు అయితే ఉండబోతున్నారు. సో కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే త్వరలోనే అనౌన్స్మెంట్ ఇస్తారు బిగ్ బాస్ టీం అయితే. సో ఐపీఎల్ సీజన్ ఈసారి వార్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ కావడం వల్ల ఇదే గ్యాప్లో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. సో మేబీ ఐపీఎల్ స్టార్ట్ అయినా మేబీ ఇంకా తక్కువ మ్యాచెస్ ఉన్నాయి, మేబీ 20 days ఆర్ 15 daysలో కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది, ఆర్సీబీకి గెలిచే ఛాన్స్ ఉంది, ఢిల్లీకి గెలిచే ఛాన్స్ ఉంది, అండ్ గుజరాత్కి గెలిచే ఛాన్సెస్ ఉంది, మేబీ రాజస్థాన్ 50-50 అనుకోవచ్చు. అండ్ చాలామంది డిసప్పాయింట్ అనుకోవచ్చు, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2 టీంలు అయితే ఈసారి చాలా డిసప్పాయింట్ చేసినాయి అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాటేరమ్మ కొడుకు ఈసారి 300 రీచ్ చేస్తారనేసి అనుకున్నారు. మేబీ 300 అనుకున్నాం, కానీ లాస్ట్ పాయింట్ టేబుల్ అయితే లాస్ట్లోకి వచ్చేసారు. సో ఎనీవేస్, ఏదైతే ఏముంది సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ సీజన్ అన్న బాగా ఆడి సన్ రైజర్స్కి సెకండ్ టైం అన్న కప్పు తీసుకురావాలనేసి గట్టిగా కోరుకుందాం గైస్. సో ఈసారి ఆర్సీబీకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 కూడా త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. తెలుగు బుల్లితెర ఆడియన్స్కి మళ్ళీ మరో షో అయితే ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ అవబోతుంది. సో మరిన్ని అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొని వస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏది అప్డేట్ వచ్చినా మీ ముందుకు తీసుకొని వచ్చి చెప్తాను గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.